వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ ఉగాది. అండ్ ఈ ఉగాదితోని మీ అందరికీ ఈ సంవత్సరం అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ చెప్పు నాన్న, హాయ్ చెప్పు, హాయ్. హ్యాపీ ఉగాది అని చెప్పు. హ్యాపీ ఉగాది అంటే చేయదు కదా, హ్యాపీ ఉగాది చెప్పు. హ్యాపీ ఉగాది. క్లాపీ 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 చె క్లాపీ 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 క్లాపీ. ప్రస్తుతానికైతే నా పని మొత్తం అయిపోయింది. దీపం ముట్టించిన. మా జాజని చూపెట్టు, చూపెట్టు మరి జాజను. జాజ జాజ జాజ. అండ్ ఉగాది స్పెషల్కి పచ్చడి చేస్తారు కదా, సో దానికోసం అయితే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. పొద్దున్నే వేద్దాం అనుకున్నా కానీ ఈమెతో నాకు అసలు మా పాపతోని అసలు కాలేదు కదా. మాహిక పడుకున్నావు నువ్వు ఎంతసేపు? పడుకొని స్నానం చేసి దేవుని దగ్గర దీపం ముట్టించింది కదా కదా. ఉమ్మి 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 ఉమ్మ, అట్లా కాదు అట్లా కాదు, ఉమ్మ ఉమ్మ. ఉమ్మిచ్చింది మాహిక కదా, మాహిక ఉమ్మిచ్చింది. నువ్వేం తింటావు ఈరోజు? జాతకు ప్రసాదం పెడదాము, జాతకు ప్రసాదం పెడదాము మనము. ప్రసాదం పెడదామా? అప్ప అప్ప చేసుకుందామా? అప్ప అప్ప చేసుకుందామా? అంటే మామూలుగా మన ఇవి ఉంటాయి కదా శనగలు, సో వాటిని నానబెట్టిన బూరెలు, నేతి బూరెలు చేస్తా ఈరోజు. అండ్ ఇంకేం చేసుకుందాం? పచ్చడి. సో పచ్చడి అయితే మ్యాండేటరీ కదా, సో పచ్చడి కోసం మ్యాక్సిమమ్ మామిడికాయలు అయితే దొరకలేదు ఇప్పుడు. సో చూద్దాం, దొరికితే వేస్తా, లేకపోతే మామూలుగా ఉన్న వాటితోనే సరిపెడతాం. మరి ఏం చేస్తాం, ఉన్న వాటితోనే సరిపెట్టుకోవాలి కదా. సో లెట్స్ గెట్ గో. ఏం కావాలి, ఏం కావాలి? ఎత్తుకోవాలన్నా? అమ్మ నువ్వు ఎత్తుకుంటే ఏం పని చేసుకోవాలి నేను? ఏం పని చేసుకోవాలి నేను? చెప్పు, నాకు చెప్పు, ఏం పని చేసుకోవాలి నేను ఎత్తుకుంటే? అప్ప చేసుకోవద్దా మనము? చేసుకుందాం అప్ప 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 చేసుకుందాం, ఓకేనా? అమ్మ కుమ్మి, అమ్మ కుమ్మి, అమ్మ కుమ్మియవా? అమ్మ కుమ్మియవా? ఇచ్చుడు ఇచ్చుడు అటు చూడద్దు, ఇచ్చుడు. అమ్మ కుమ్మి. వా గుడ్ గర్ల్. అమ్మ అని పిలు, అమ్మ అని పిలు. మా మాహికి ఇప్పుడిప్పుడే అమ్మ అని పిలుస్తాను. పిలు నాన్న, అమ్మ అని పిలు. వా మళ్ళా పిలు, మళ్ళా 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 పిలు పిలు. మా అమ్మా ఇప్పుడు అప్ప చేసుకుంటా, నువ్వు వాడుకో. నేను అప్ప చేసుకుంటా, నువ్వు వాడుకో. అప్ప ప్లీజ్. ఉమ్మిస్తాను, వాడుకోవా? నువ్వు వాడుకోవా? అప్ప తిన్నావు కదా నువ్వు, ప్లీజ్. దోశ తిన్నావా లేదా నువ్వు? దోశ పో ఆడుకోపో, ప్లీజ్ ప్లీజ్. పో అమ్మ పో ఆడుకో, నేను అప్ప చేస్తా. అబ్బో మరి ఇక్కడ కూర్చుంటావా? ఇక్కడ కూర్చుంటావా? ఇక్కడ కూర్చుంటావా? దా మరి కూర్చో. ఇక్కడ కూర్చోబెడితే అన్ని అంగడి ఎత్తది చూడండి. ఇట్లా కూర్చో. ముట్టద్దు అది పెట్టు. మనము అప్ప చేసుకుందాము, చేసుకుందామా? బూరెలకు కావాల్సిన పిండిని నేను ఫస్టే కలిపి పెట్టుకున్నా, ఎందుకంటే మైదా కొంచెం అంటే ఎట్లా అంటే కొంచెం మెత్తగా అవుతుంది కదా పిండి అన్నట్టు, కొంచెం ఫస్టే కలిపి పెట్టిన. నేను ఇవన్నీ వేస్తుంటే మా బావ వచ్చిండు, సో మాహికని ఆడిపిస్తాడు చూడండి. పచ్చడి కోసం చింతపండును ఆల్రెడీ నానబెట్టుకొని పెట్టుకున్నా పక్కకు. అండ్ ఒక స్టవ్ మీద పప్పు అంటే శనగపప్పు నానబెట్టింది కదా, అది
కుక్కర్లో వేసిన అండ్ ఇంకో స్టవ్ పైన బెల్లము పానకం పడుతున్నా. సో తొందర ఎట్ టైం 2 అయిపోతాయని. అండ్ ఉడికిన పప్పుని తీసి కొంచెం మ్యాష్ చేసినట్టు చేసి అండ్ దాంట్లో బెల్లం పానకాన్ని వేసి ఆ ముద్దలు అంటే చిన్న చిన్న ముద్దలు ఉండల్లా వేసుకోవాలన్నట్టు. అంటే ఈ మన నేతి బూరెలకు లోపల పెట్టే స్టఫింగ్ కోసం ఇదంతా ప్రిపరేషన్స్. వేప చెట్లు ఉన్నాయి ఇటు. పూ రాలేదా? ఎట్లా మరి? పూత ప్లేస్లో ఏమన్నా వేసుకోవచ్చా? వేపాకు ఎత్తరా? వేప పూత బదులు వేపాకు ఎత్తరా? మార్కెట్ పోతున్నా. సో కొన్ని మామిడికాయల కోసం పోతున్నా. మరి అక్కడ ఉంటే ఇట్లా తీసుకొస్తా, లేకుంటలేదు. మరి ఏం చేయాలి? నేను మార్కెట్కి పోతే అక్కడ పండు మామిడికాయలు దొరికినాయి. సో ఇప్పుడు కాయలు అటువంటివి దొరకలేదు అసలు. సో అందుకే ఉన్నదాన్ని అడ్జస్ట్ చేసిన. ఏందమ్మా తిన్నదే పోయింది మామిడికాయ తినలే? తింపు చక్కగా తింపు. నేను ఇయ్య కూరగాయలా మష్రూమ్ తెచ్చిన. సో స్టఫింగ్ కోసం చేసుకున్నాం కదా ఇందాక బెల్లం ముద్దను. దాన్ని పిండి మధ్యలో అంటే ఒక పిండి ముద్ద తీసుకొని దాన్ని కొంచెము రొట్టెలాగా వేసుకొని దాని మధ్యలో స్టఫింగ్ పెట్టి మళ్ళీ దాన్ని మొత్తం క్లోజ్ చేసి ఫస్ట్ చిన్నగా రౌండ్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక కవర్ వేసుకొని దానిపైన నెయ్యిని పెట్టి సో దానిపైన ఈ ముద్దను పెట్టి ఇంకో కవర్ దానిపైన వేసి మన ఎట్లా అంటే ఏ టైప్ అంటే మన గారెలు వేసుకుంటాం కదా. సో ఆ టైప్ వేసుకొని దాన్ని కొంచెం మెల్లగా దాన్ని కోలు ఉంటుంది కదా, కోళ్ళతో పామాలి. సో పామి సో దానిపైన నేను చేసిన విధంగా అట్లా వేయాలి. సో అది ప్రాసెస్ అండ్ ఈజీగా అయిపోయింది ప్రాసెస్ కూడా. సో అంత పెద్ద ఆయిల్ ఎక్కువ ఉండదు కాబట్టి అంటే ఎంత మంచి అంటే టేస్ట్ అయితే బాగుంటాయి నెయ్యితో చేస్తాం కాబట్టి. సో మీరు కూడా ట్రై చేయండి. నాకైతే బాగా వచ్చినాయి. ఫస్ట్ టైం చేసిన నేను, అసలు నాకు తెలియదు, నాకు రావు. నేను యూట్యూబ్లో చూసి నేర్చుకొని చేసిన ఇప్పుడు ఫస్ట్ టైము. బాగా వచ్చినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎట్లుంటాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నాకైతే బాగానే వచ్చినాయి. బూరెలు తర్వాత పచ్చడి చేసిన. సో 2 అయితే బాగా వచ్చినాయి. సో దేవుని దగ్గర పెట్టి మేము తిన్నాం. నేను కిచెన్లో వంట చేస్తాను. మా మాయకి నేను చెప్తాను. డ్రెస్ ఏంది, కథ ఏంది? తమ్మా నగిస్తావా? సో ఇది మా ఉగాది మార్నింగ్ వ్లాగ్. సో అందరికీ నచ్చింది అనుకుంటున్నా. బాయ్ బాయ్.